ఇలా ఒక డబ్బా నిండా పెట్టేసుకునండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రిడ్జ్లో డోర్లో పెట్టేసుకుంటాను, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూస్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి ఒక కప్పు శుభ్రం చేసిన అల్లం ముక్కల్ని, అలాగే అదే కప్పుతో శుభ్రం చేసిన వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా మిక్సీలో వేసుకుందాం. మిక్సీ జార్లో ముందుగా వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక హాఫ్ స్పూన్ రాళ్ళుప్పుని కూడా వేసుకుని, కొంచెం పసుపు కూడా వేసుకుని దీనిని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని మనం మూత పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకునే ఏమైనా వంటల్లో కూడా యూస్ చేసుకోవడానికి హడవడి లేకుండా మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ అవుతుంది. ఇలా ఒక డబ్బా నిండా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి